దేవుని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. కాబట్టి మన దేవునికి కృతజ్ఞతగా దేవునితో సమాధాన పడే బిడ్డలుగా ఉండాలని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట అంతే, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతను కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడంటుంది. దేవుని యొక్క క్రియలన్నీ మనలో ఉండాలి. ఎప్పుడైతే మన దేవుని క్రియలన్నీ, యేసుక్రీస్తు ప్రభు క్రియలన్నీ మనలో ఉంటే ఖచ్చితంగా నువ్వు దేవుని చూస్తావు, ప్రభు వెంబడి నడిచి వెళ్ళిపోతావని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి పరిశుద్ధత లేని దేవుని ఎవడును చూడలేడు. కాబట్టి పరిశుద్ధత కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరిశుద్ధత లేని మనం ఎన్ని చేసినా కానీ వ్యర్థం. పరిశుద్ధత ముఖ్యమైన ప్రాముఖ్యమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి పరిశుద్ధినిగా జీవించాడు. లోకం ఆయనల్లా అపవాది చూపించింది, ఏ దానికి అయినా ఫలించకుండా పరిశుద్ధినిగా జీవించాడు. పరిశుద్ధాత్మను ఎవరు